చూడండి, బిఎన్ఎస్ 118 అనేది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 118. ఇది ప్రమాదకరమైన ఆయుధాలు లేదా సాధనాల ద్వారా స్వచ్ఛందంగా గాయపరచడం లేదా తీవ్రమైన గాయం కలిగించడం గురించి వివరిస్తుంది. దీని ప్రకారం ఎవరైనా తెలిసి ప్రమాదకరమైన ఆయుధాలు లేదా సాధనాలు ఉపయోగించి మరొకరిని గాయపరిస్తే, తీవ్రమైన గాయం కలిగిస్తే వారికి శిక్ష విధిస్తారు. సాధారణంగా ఈ నేరానికి జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. సో ఇది నేర తీవ్రతను బట్టి ఎబో 10 years, ఇది మరణానికి కూడా కారణమయ్యే అవకాశం, అది కూడా అవకాశం ఉన్నది. సో ఇది మీరు అన్నట్టు లైఫ్ వరకు వెళ్ళే ఉన్న కేసు ఇది. అంటే ఇది 118(2) ఏమంటది అంటే, గతంలో 326 ఉండే పదునైన ఆయుధాలతో డేంజర్ గా కొడితే అది 10 సంవత్సరాల కాల పరిమితి. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఆ నేరాన్ని ఇంకా సీరియస్ గా తీసుకున్నాం. అండ్ దట్ ఇప్పుడు SC/ST ఉన్నది. SC/STలో ఈయన ఏం చెప్పిండు, ఈయన పెట్టిన దాని ప్రకారం అయితే బహిరంగ ప్రదేశంలో దూషించిందని చెప్పిండు. దూషించింది, అది పన్ను పోయింది కదా, దెబ్బలు తగిలినాయి, వచ్చిన దోస్తులకు కూడా, ఫ్రెండ్స్ కూడా దెబ్బలు తగిలినాయి. మొత్తం ప్రపంచం అంతా ఖండిస్తున్నది. దెబ్బలు తగిలి ఎవరు కూడా కులం పేరుతో దూషించారు అంటలేరు, తీవ్రంగా గాయాలు చేసిరు అంటున్నారు. అటువంటి కేసులో నువ్వు ఆ సెక్షన్ పెట్టకుండా SC/ST కేసులో, అంటే నీ ఉద్దేశం ఏంటది? మొదటి నుంచి FIR నమోదు చేసినప్పటి నుంచి పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది. ఇంత దారుణమైన వ్యవహరిస్తే మాకు SC/STలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇది హైదరాబాద్ క్యాపిటల్ సిటీ సెంటర్లో జరిగింది. రాష్ట్ర రాజధాని, ప్రపంచం అంతా మా దగ్గరకు వచ్చే ఉంటున్నారు. వాళ్ళు మార్వాడి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎంత దారుణం అంటే, ఇప్పుడు టకారా బస్తీ అనేది SCలు డామినేషన్ గల ఏరియా. గత ఎప్పుడు 90sలో. అప్పుడు 30 నుంచి 40 మంది మార్వాడీలు ఉండే. ఈరోజు పరిస్థితి చూస్తే 450 మంది దుకాణాలు పెట్టిరాడ. మేము మైనార్టీ అయినాము, ఇంకా లోకల్, మేము పుట్టి పెరిగిన వాళ్ళము. అక్కడ పెద్ద ఉద్యమాల చరిత్ర ఉన్న టకారా బస్తీలో ఈరోజు మేము 30-40 మంది మేమైతే 450 మంది వాళ్ళే. ఎక్కడ పోతున్నది అంటే, మనం మైనార్టీ చేసి మేము కొట్టి ఇన్ని రోజులు బిజినెస్ చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, ఓకే. ఇప్పుడు మాకు ఫిజికల్ గా కూడా దాడి చేస్తే మేము గమ్మునుకోవాలా? గో బ్యాక్ అనుకుంటే ఏమంటాం? మేము మా కుల వృత్తిలో నష్టపోతున్నాము, మేము నష్టపోతున్నాం. చివరి మేము ఉన్న ప్రాంతంలో కూడా మాకు ఉండనివ్వకుండా దాడులు చేస్తున్నాం. ఇప్పుడు ఇంత ఇది జరిగిన తర్వాత వాదన కూడా ఇంత బలంగా వినిపిస్తున్నప్పుడు కేసు ఎందుకు ఇంత బలహీనంగా నడిపించారు? ఈ పాటికి ఎప్పుడు అరెస్ట్ చేయాలి కదా? అరే ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. వాళ్ళని టచ్ కూడా చేయలే, అసలు టచ్ కూడా చేయలే. ఇప్పుడు బాధితుడు విట్నెస్ అని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సాక్షులు కూడా క్లియర్ గా చెప్పారు, సార్ మేము ఆపనికపోతే ఇట్లా దాడి చేశారు. సాక్షులు రికార్డ్ అయినాయి.